పల్నాడు జిల్లా కారంపూడి మండల పరిషత్ కార్యాలయంలో చెత్త పేపర్లు వేసే చోట ఏపీ సీఎం చంద్రబాబు చిత్రపటం ఉంచడం చర్చకు దారితీసింది. రాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారులు ఇచ్చే గౌరవం ఇదేనా అని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉంచాలని చెప్పిన తరుణంలో ఇలా చెత్త వేసే చోట ఉంచడం చర్చనీయాంశంగా మారింది. ఆ చిత్రపటాన్ని ఎవరు ఎక్కడ వేశారో అనే విషయం తమకు తెలియదని అధికారులు చెబుతున్నారు. పల్నాడు జిల్లా కారంపూడి మండల పరిషత్ కార్యాలయంలో చెత్త పేపర్లు వేసే చోట ఏపీ సీఎం చంద్రబాబు చిత్రపటం ఉండటం చర్చకు దారితీసింది. రాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారులు ఇచ్చే గౌరవం ఇదేనా అని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉంచాలని చెప్పిన తరుణంలో ఇలా చెత్త వేసే చోట ఉంచడం చర్చనీయాంశంగా మారింది. ఆ చిత్రపటాన్ని ఎవరు ఎక్కడ వేశారో అనే విషయం తమకు తెలియదని అధికారులు చెబుతున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పల్నాడు జిల్లా కారంపూడిలో అధికారుల నిర్లక్ష్యం పట్ల మాత్రం తీవ్ర విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో అక్కడ ఉన్నటువంటి ఒక స్టోర్ రూమ్ లో అట్లా మూలకి పడేసి అక్కడ వ్యర్థంగా ఉన్నటువంటి పదార్థాలపై కూడా చంద్రబాబు ఫోటో పడేశారు. అయితే ముఖ్యంగా ఇది కారంపూడిలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో చోటు చేసుకున్నటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చంద్రబాబు ఆల్రెడీ ఎవరైతే సీఎం చంద్రబాబు ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా ఉంచాలని చెప్పారు. అయితే ప్రధానంగా కూడా ప్రోటోకాల్ ప్రకారం ఎప్పుడు కూడా సీఎం ఒక ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి అక్కడ ఉండాల్సినటువంటి ఫోటో ఆ చెత్త బుట్టలో అక్కడ చెత్త ప్రదేశాల్లో కనపడటం పట్ల మాత్రం తీవ్ర విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. స్వయాన ఆ కారంపూడి మండల పరిషత్ ప్రభుత్వ మండల పరిషత్ కార్యాలయంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ సంఘటనకు సంబంధించి అయితే అధికారులని వివరణ అడగడం కూడా జరిగింది. అయితే అధికారులు మాత్రం మాకు తెలియదు, ఎవరు పడేశారో తెలియదని కూడా చెప్తున్నటువంటి నిర్లక్ష్యపు సమాధానం మాత్రం తీవ్ర ఇబ్బందికరంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి ఫోటో ఆ స్టోర్ రూమ్ లో ఎవరు పడేశారనేది కూడా అధికారులకి తెలియకుండా పోతుందా అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే పూర్తిగా కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎవరైతే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఇటువంటి తీరు పట్ల మాత్రం వారిపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు కావచ్చు, అదేవిధంగా ఆ కారంపూడి ప్రజలైతే కోరుకుంటున్నటువంటి పరిస్థితి.